వచ్చిందంటే పోలీస్ అమరవీరుల దినం 1959లో చైనా యుద్ధానికంటే ముందు మన 10 మంది పోలీసుల్ని చైనీస్ ట్రూప్స్ హాట్ స్ప్రింగ్స్, లడఖ్లో హాట్ స్ప్రింగ్స్ అంటారు, చాలా ఫేమస్ ప్లేస్ అది. అక్కడ మన వాళ్ళ 10 మంది పోలీసుల్ని చైనీస్ ట్రూప్స్ మట్టుబట్టాయి. అప్పటి నుంచి ఈ పోలీసు అమరవీరుల దినంగా అక్టోబర్ 21 పాటిస్తారు. ఒక 10 రోజుల పాటు పోలీసులు ఎవరెవరైతే ఆ సంవత్సర కాలంలో ఎన్ని సంవత్సరాలుగా వీరమరణం పొందారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ చేస్తారు. ఇవాళ దీనికి ఎగ్జాక్ట్గా 2-3 డేస్ బిఫోర్ ఈ సంఘటన జరగడం అన్నది, అంటే ఎప్పుడు కూడా మనం ఏం మాట్లాడతామంటే పోలీసుల త్యాగాల్ని చాలా తక్కువ చేస్తూ చూపిస్తాం, వాళ్ళు చేస్తున్న కృషిని తక్కువ చేసి చూపిస్తాం. ఎప్పుడు కూడా మీకు మావోయిస్టు నక్సల్స్ పోలీసుల మధ్య పోరాటం జరుగుతున్నప్పుడు సింపతి ఎప్పుడు కూడా నక్సల్స్ వైపు ఉంటుంది కానీ పోలీస్ వైపు ఉండదు. నక్సల్స్ వాడు ఆయుధాలతో తిరుగుతున్నా సరే వాళ్ళు లొంగిపోయాలి అంటారు తప్ప కాల్చకూడదు. మన మీడియా కూడా రిపోర్టింగ్ చేసేటప్పుడు ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మన ఛానల్ అనుకోండి, మనం అనుకోండి, ఎవరైనా పోలీసుదే తప్పును ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం, పోలీసుల తప్పును. కానీ పోలీసుల సాక్రిఫైస్ని చాలా తక్కువగా చూపిస్తాం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది పోలీసు అమరవీరుల దినం సందర్భంగా అయినా, అంటే 1959 నుంచి మనం జరుపుకుంటున్నాం. దీనికి ఎగ్జాక్ట్గా ఈ 2-3 డేస్ జరగడం, అంటే మావోయిస్టు వైలెన్స్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది పోలీసులు చనిపోయారు. ఎస్పీ క్యాడర్ లాంటి వాళ్ళు, అంటే ఏదో చిన్న కానిస్టేబుల్, హోంగార్డ్, ఎవరి ప్రాణమైనా ప్రాణమే, చిన్న నుంచి పెద్ద వరకు కూడా చాలా సాక్రిఫైస్ చేశారు ప్రజల భద్రతలు. నాట్ ఓన్లీ మావోయిస్ట్ వైలెన్స్ అనుకోండి, ఇంకా చాలా విషయాలు, దొంగల్ని పట్టుకోవడంలో అనుకోండి, ఇంకా వేరే వాటిలో అనుకోండి. ఉమేష్ చంద్ర చనిపోయారు, ఎస్పీ. ఇదే అమీర్పేట సిగ్నల్ దగ్గర, అమీర్పేట ఎస్ఆర్ నగర్ మధ్యలో రోడ్డు మీద ఉమేష్ చంద్రను కాల్చి చంపారు. డిఐజీ వ్యాస్ను కాల్చి చంపారు. ఇప్పుడు కానిస్టేబుల్ ప్రమోద్ వీరమరణం. అంటే బార్డర్లో ఆర్మీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించి డెఫినెట్గా ఒక గ్రాట్యూడ్ ఉంది. కానీ పోలీసు మన పక్కనే ఉన్నా మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ త్యాగాలకి ఇవ్వాల్సినంత మనం ఏమంటారు ఇవ్వాల్సినంత క్రెడిట్ మనం ఇవ్వట్లేదు అని అనిపిస్తుంది, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా మేబీ పోలీసుల గురించి ఈ విధంగా చేశారు, ఆ విధంగా చేశారు, నెగటివ్ రిపోర్ట్ చేశాం. కానీ అన్ని వ్యవస్థల్లో నెగటివ్ పాజిటివ్ రెండు ఉంటుంది. సో పోలీసు వ్యవస్థకు మనం ఇవ్వాల్సినంత క్రెడిట్ ఇవ్వలేదు అని అనిపిస్తుంది. ఈ ఘటన చూడండి, ఒక రౌడీ షీటర్ చేతిలో ప్రాణం కోల్పోయారు. ఇదే ఆ రౌడీ షీటర్ను అక్కడే పోలీస్ చంపుంటే ఏ విధంగా ఉండేది? మన పౌర సంఘాలు లేదా మానవ హక్కుల సంఘాల వెర్షన్ అట్లా ఎందుకు చంపారు? ముందు వాడిని సరెండర్ గమ్మనాలి, ముందు కాలు మీద కాల్చాలి, లేకపోతే ఇవన్నీ రూల్స్ పాటించాలి అంటారు. వాడు వచ్చి డైరెక్ట్గా అన్నిసార్లు బొడి చేశాడు రౌడీ షీటర్. సో ఇక్కడ ఈ సంఘటన చూస్తే అందరు కూడా ఇప్పుడు ఏంటంటే ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి తెల్లారి నుంచి ఎన్కౌంటర్ చేసేయాలి అని చెప్పారు. సరే, ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ చేసేమని మనం అంటాం. కానీ ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆ చేసిన పోలీసులు సఫర్ అయ్యే విధం మామూలు కాదు. మన దిశ ఎన్కౌంటర్ ఉంది, సజ్జనార్ నేతృత్వంలో అప్పుడు ఎన్కౌంటర్ జరిగింది. కానీ సుప్రీంకోర్టు దాన్ని తప్పు పట్టింది, ఇట్లా ఎన్కౌంటర్ చేస్తే ఎట్లా అని చెప్పి. ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్న పై లెవెల్ ఆఫీసర్స్ ఓకే, సజ్జనార్ ఓకే, బట్ కింది స్థాయిలో ఎస్ఐఓ, సిఐఓ వాళ్ళ మీద కేసులు అవుతాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, ఎన్కౌంటర్లో పాల్గొన్న వాళ్ళకి మీద కేసులు పెట్టాలని చెప్పి గైడ్ లైన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వరాదు, చాలా 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 ఇబ్బందులు ఉంటాయి.